నమస్కారం. నాగబాల సురేష్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ కూడాను నమస్కారాలు తెలియచేస్తూ, ముందు మా నాగబాల సురేష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మనుషులు గొప్పవాళ్ళని, మామూలు వాళ్ళని ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ నాగబాల సురేష్ కుమార్ గారి గొప్పతనం ఏంటంటే, మంచి వాళ్ళని, గొప్ప నటుల్ని తయారు చేసిన ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఎవరినైనా తన ప్రాజెక్టులోకి తీసుకునేటప్పుడు చేసేవాళ్ళకి అంత నమ్మకం ఉంటుందో లేదో తెలియదు, కానీ సురేష్ కుమార్ గారికి మాత్రం చాలా నమ్మకం ఉంటుంది. ఎవరి మీద? ఆయన సెలక్షన్ మీద. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు చిన్న చితక టెక్నీషియన్స్ అవనివ్వండి, ఆర్టిస్టులు అవనివ్వండి, లేకపోతే రచయితలు అవనివ్వండి, బై ఆల్ మీన్స్ ఎవరైనా సరే ఇతను పనికొస్తాడు అని ఆయన దృష్టిని అలా సారించి చూసి సెలెక్ట్ చేశారంటే డెఫినెట్గా తన పైకి వస్తాడు. అది ఆయనకున్న ఒక ప్రత్యేకమైన దృష్టి. అందుకనే ఆయన మనం ద్రష్ట అని పిలుచుకోవచ్చు, అందులో డౌట్ లేదు. సో ఈయన ఇలాంటి పుట్టినరోజులు వారు ఎన్నో చేసుకోవాలని, నేను అలా సెలెక్ట్ చేసిన ఆర్టిస్టుల్లో పైకి వచ్చిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. నేను చాలా సీరియల్స్ చేశాను, చేస్తున్నాను, అడపాదడపా సినిమాలు కూడా చేశాను. ఇంతో కొంత పేరు తెచ్చుకోవడానికి పునాదుల్లో ఒక రాయి, ఒక మెట్టు నాగబాల సురేష్ కుమార్ గారిది కూడాను అని నేను గర్వంగా చెప్తాను, అందులో డౌట్ లేదు. ఆ మొట్టమొదట్లో అంటే మనకి పేరు వచ్చిన తర్వాత చాలామంది అవకాశాలు ఇస్తారు, కానీ మనలో ప్రతిభ మాత్రమే ఉంది, అది బయటికి రావటానికి సమయం పడుతుందని తెలిసినా కూడా ప్రతిభ ఉందని గ్రహించి, అంటే ఒక రకంగా చెప్పాలంటే బిడ్డ ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుందని, ఒక కళాకారుడిలో ఉన్న టాలెంట్ ఆయన ముందుగానే గ్రహిస్తాడు తల్లిలాగా. అంటే దర్శకుడు అంటే అంత గొప్ప దర్శకుడు అని చెప్పడం నా ఉద్దేశం. అలా చాలామందిని పైకి తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో వారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ మిత్రులందరికీ కూడా ఆనందం కలగచేయటంలో నాగబాల సురేష్ కుమార్ గారి పాత్ర ఎంతో ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఈ రోజున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, వారు ఇంకెంతో మందిని ఇలాగే పైకి తీసుకురావాలని, ఆయన 100 సంవత్సరాలు హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా వారు తమ జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా పరమాత్ముని వేడుకుంటూ, ప్రార్థిస్తూ, శుభం. నమస్కారం.